హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఏంచిన చింతగింజలు మనం పొట్టు తీసేసిన తర్వాత ఈ విధంగా చింతగింజలు అనేది వచ్చేస్తాయి అన్నమాట. దీంట్లో మంచిగా కాల్షియం కూడా ఉంటుంది. మనకు మోకాళ్ళలో గుజ్జు కూడా అరిగిపోకుండా ఉంటాయి. ఈ విధంగా నానబెట్టుకొని తినడం వల్ల మామూలు డైరెక్ట్ మనం ఒకటి నోట్లో వేసుకొని సపరించుకొని అయినా తినచ్చు. ఓపిక ఉంటే గన, ఓపిక లేని వాళ్ళు అయితే గన నైట్ నానబెట్టేస్తే గన పొద్దున్నే కల్లా బాగా మంచిగా ఉబ్బిపోతుంది చింతగింజలు అనేది. ఈ విధంగా చేసుకుంటే గన చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారనమాట. ఈ విధంగా పట్టుకోనికి కూడా చూపిస్తారు చూడండి. మామూలుగా మనం చింతగింజలు అనేది అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి చింతగింజలు తీసేసుకొని ఈ విధంగా కట్టెల పొయ్యి మీద అనేది మా అత్తమ్మ అనేది ఏంచుతుందన్నమాట. దగ్గరే ఉండి ఈ విధంగా చేసుకున్న తర్వాత చిట్టపటలాడేటట్టు వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా వేడి మీదనే వేయించేసిన తర్వాత మనం రోట్లో వేసి ఎక్కువసేపు వేగినా కానీ మాడిపోతాయి. మనం చిట్టపటలాడేటట్టు వరకు చేసుకున్న తర్వాత ఈ విధంగా రోట్లో వేసేసి దంచుతుందన్నమాట. చూడండి, ఈ విధంగా చింతగింజలు అనేది దంచేస్తుందన్నమాట. వేడి మీద దంచడం వల్ల దానికి పొట్టు అనేది ఊడిపోతాయి అన్నమాట. ఓ పక్క దంచుతుంటే పొట్టు అనేది ఊడుతూ పైకి చింతగింజలు అనేది వచ్చేస్తున్నాయి చూడండి. ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ నాన్నమ్మ కష్టపడుతుందని చెప్పేసి మా బాబు కూడా పోయి దంచేసాడనమాట కొంతసేపు. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా మొత్తం దంచేసిన తర్వాత గింజలు అనేది సపరేట్ చేసేస్తుంది అనమాట. ఈ విధంగా ఏరపిస్తూ ఈ విధంగా కష్టపడి మాకు చింతగింజలు అనేది ఏంచి పంపించిందనమాట. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైనా చూసే వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ నొక్కితే కన్నా నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే కన్నా నా వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి. మీరు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మరొక